Welcome to the C programming training videos. ఈ వీడియోలో ఎల్సిఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం సింపుల్ ఇఫ్ ఎల్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ దీని సింటాక్స్ వచ్చేసి ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. If this condition is false, control is goes to the else block. Else again, if we are writing the some more condition, if this condition is true, this block is executed. If this condition is also false, this condition is executed. All are false. Finally, else block is executed. For that purpose, ఇక్కడ biggest of 3 numbers program చేద్దాం. Else if condition ఇచ్చేసుకుని. సో దాని పర్పస్ ఇంట్ ఏబిసి అని 3 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ప్రింట్ఎఫ్తో ఎంటర్ 3 వాల్యూస్ అని డిక్లేర్ చేశాను. స్కాన్ఎఫ్ తోటి ఆ 3 వాల్యూస్ని రీడ్ చేసుకుంటున్నాను కీబోర్డ్ ద్వారా. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే జనరల్గా మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని నార్మల్గా ఎలా చేస్తాము, ఒక నెంబర్ తీసుకుని మిగతా 2 నెంబర్స్తో కంపేర్ చేస్తాము. ఒకవేళ ఆ నెంబర్ మిగతా 2 నెంబర్స్ కన్నా పెద్దగా ఉంటే అది పెద్దది, లేకపోతే దాని పక్కన పెట్టేసి మిగతా 2 నెంబర్స్ని కంపేర్ చేస్తాము. ఓకే, సో 2వ నెంబర్ని 3వ నెంబర్తో కంపేర్ చేస్తాము. అప్పుడు 2వ నెంబర్ పెద్దగా ఉంటే ఇంకా 2వ నెంబర్ పెద్దదైనట్టే, లేకపోతే 2వ నెంబర్ చిన్నదైతే దాన్ని కూడా పక్కన పెట్టేసి 3వ నెంబర్ని ఫైనల్గా అదే పెద్దదని కన్ఫర్మ్ చేస్తాము. అంతే కదా. సో అందుకని చెప్పి ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏ వేరియబుల్ని తీసుకుంటున్నాను, ఏ వాల్యూని. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు 1 and 1 ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 20, 30. సో ఇక్కడ 40 పెట్టాను నేను. సో 40ని 30 తోటి 20 తోటి 40 ఈజ్ గ్రేటర్ దాన్ 30, సో ట్రూ. 40 is greater than 25, true. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా మిగతాదంతా ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఒకవేళ ఇక్కడ మనకి 20 ఉందనుకున్నాం. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోయి సెకండ్ మన కంట్రోల్ అనేది ఈ ఎల్సిఫ్ బ్లాక్కి వెళ్తుంది. బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. ఇక్కడ చూసినట్టయితే ఏ అనేది బి కన్నా పెద్దగా లేదు కాబట్టే కదా ఈ స్టేట్మెంట్ ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది. ఇంకా మనం బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అన్నెసరీ కోడ్ అవుతుంది అనమాట. బి గ్రేటర్ దాన్ ఏ అని రాస్తే అన్నెసరీ కోడ్ ఇది. ఓకే, అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను దాన్ని. సో బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అయితే ఇంకా బిని సితో కంపేర్ చేస్తున్నాను. సో బి అనేది పెద్దగా ఉంటే బి అనేది ప్రింట్ అయిపోతుంది. వాళ్ళ బి అనేది సి కన్నా పెద్దగా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గా ఇంకా మిగిలిన 65 సీనే కాబట్టి సి అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్ సెకండ్ ఎల్సిఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అలా మనం ఎన్నైనా సరే రాసుకోవచ్చు ఎల్సిఫ్ 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 అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. F9 enter 3 values 60, 6, 7, 9. So C is bigger. 7, 6, 5. A is bigger. ఈ విధంగా మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాం. కమింగ్ వీడియోస్లో మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఎల్సిఫ్ మీద. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.